నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి పర్యటన. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కడప జిల్లా రాజంపేట పట్టణంలో లాక్డౌన్. ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్న వ్యాపారులు. నిడదవోలు మండలంలో అధ్వాన్నంగా తయారైన శెట్టిపేట రైల్వే బ్రిడ్జ్ రహదారి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ప్రతి గ్రామానికి సాగునీరు అందించడమే లక్ష్యం వెల్లడించిన రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో చేనేత కార్మికుల ఆందోళన. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన, నార్లాపూర్లో 33/11 kV సబ్స్టేషన్ను ప్రారంభించారు. 220/33 kV సబ్స్టేషన్లో కొల్లాపూర్ కరెంటు సరఫరాకు ప్రత్యేక ఫీడర్లు ప్రారంభించి సింగోటం రిజర్వాయర్ సమీపన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 2 ఏళ్లలో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల కష్టాలు తీర్చబోతున్నామని, ఆకలి దప్పుల తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో 6 ఏళ్లలో అన్నపూర్ణగా మారిందన్నారు. అనారోగ్యం వల్ల ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే ఈ 6 ఏళ్ల కాలంలో గత 60 ఏళ్లలో 50 ఉంటే ఈ 6 ఏళ్ల కాలంలో 58 సబ్స్టేషన్లు కట్టినమ్మా. అంతే కదా, 108 ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ దీంతో ఇనాగ్రేట్ చేసిన దాంతో ఉనికిలోకి వచ్చినటువంటి 33/11 kV సబ్స్టేషన్లు 108 ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లాలో చెప్పేది. ఇతర వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాలు తీసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. ఇది ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే ఇప్పుడు ఇటువంటి సబ్స్టేషన్లు 108 ఉన్నాయి. 58 కట్టినాం. ఇది తెలంగాణ ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చింది, కరెంటు కష్టాలు తీర్చుకోవడం కోసం వచ్చింది. ఇలా కరెంటు పుష్కలం, సాగునీళ్లు దాదాపు పుష్కలం. ఇక మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తయిపోతే ఇక ఏడాదిన్నర ఎక్కువ 2 ఏళ్ళు తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ అనే మాట ఉండదు. కంప్లీట్ పూర్తి చేసుకునేటువంటి స్థితిలో ఉంటాం. దృష్టి పెట్టేటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులు ఒకసారి పూర్తయితే హెవీ వెహికల్స్ తిరగడం అనేటువంటిది ఆగిపోయే దశ వస్తే అప్పుడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామీణ రోడ్లన్నీ కూడా బాగు చేసుకోవడానికి మనకు వెసులుబాటు ఉంటుంది, అవకాశం ఉంటుంది. దాని మీద మనం దృష్టి పెడదాం. ఉచిత వ్యవసాయ విద్యుత్తు ఇళ్లకు కానీ, పరిశ్రమలకు కానీ, వర్తక వ్యాపారాలకు కానీ వాళ్ళకి 24 గంటల కరెంటు వాళ్లకు ఇస్తున్నాం. రైతాంగానికి మాత్రం ఉచిత వ్యవసాయ విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. 24 గంటల కరెంటును అందుబాటులో పెట్టాం. 24 గంటల కరెంటు ఇస్తుంటే కొంతమంది ప్రారంభండ ప్రజలు కాదు, ఇంతకాలం ఏం చేయనటువంటి వాళ్ళు. పాలమూరు జిల్లాలో 22 లక్షల ఎకరాలలో నీటితోన పంటలు పండే పరిస్థితి ఇంకొక 2 ఏళ్లలోనే మన కళ్ళ చూస్తాం. ఆ తర్వాత 22 మన నుంచి ఆనాడు పార్లమెంటు గెలిచి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ నాయకత్వాలనే ఇది సాధ్యమైంది తప్ప వేరే వాళ్ళ కాలేదు, వేరే వాళ్ళు చేయలేరు. రైతులు బలపడాలని రుణమాఫీ చేసినాం. మొదటి దశ చేసినాం. 2వ దశలో 25,000 లోపల వాళ్ళకి అందరికి ఇచ్చినాం. 4వసారి రైతు బంధు ఇచ్చినాం. మొన్న 4వ సీజన్ ఇప్పుడు మన రైతు బంధు చేయడం. రైతు బంధు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు శ్రీపాల్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన సమీక్షా సమావేశంలో చర్చించిన విషయాలను వెల్లడించారు. ప్రతి గ్రామానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దోనకంటి ఉమాదేవి, రాజా రత్నాకర్, వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం పిలుపు మేరకు ఒక వ్యవసాయదారునిగా నేను, గౌరవ జెడ్పీటీసీ గారు మేము నిన్న మీటింగ్కు వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా జగిత్యాల మరియు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వరద కాలువకు అనుసంధానంగా ఉన్నటువంటి నానా ఆయకట్టు గ్రామాల
ఏవైతున్నాయో నానాయకట్టు మండలాల మీద నిన్న సుదీర్ఘంగా సుమారు 8 నుంచి 9 గంటల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా 4 మంత్రివర్యులు, 4 శాసనసభ్యులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ చీఫ్ మరియు చీఫ్ ఇంజనీర్లతో యుక్తంగా ఈ సమావేశం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నానాయకట్లు ఏవైతే మండలాలు ఉన్నాయో మండలాల వారీగా రివ్యూ చేయడం జరిగింది. మరి మన మేడిపల్లి కదలాపూర్ మండలాల మీద ప్రత్యేకంగా దాదాపు 2:30-3 గంటలు 4 గంటలు చర్చ జరిగింది. ఈ వారు ముఖ్యంగా ఏంటంటే గూగుల్ మ్యాప్ ద్వారా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మేడిపల్లి మండలం పట్ల వరద కాలువకు పైనటి గ్రామాలు ఉన్నాయి, వరద కాలువలో కాకతీయ కాలువ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, కాకతీయ కాలువకు కిందికి ఎన్ని గ్రామాలు, ఇవి ఏమిటికి ఎన్ని గ్రామాలకు ఆయకట్టు జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈ రివ్యూలో పట్ల మరి ఇప్పుడు మనం మేడిపల్లి మండలంలో పట్ల మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి వారితో పాటు నేను కూడా చెప్పడం జరిగింది. వరద కాలువ మీదికి 13 గ్రామాలు ఉన్నాయి సార్. వరద కాలువను కాకతీయ కాలువ మధ్యలో పట్ల 3 గ్రామాలకు మాత్రమే భూములు పెట్టారు. ఇంకా మిగతా గ్రామాలు ఏవైతే ఉన్నాయో దమ్మనపేట గ్రామం కానీ, మాచాపూర్ గ్రామం కానీ, వల్లంపల్లి గ్రామం కానీ, మేడిపల్లి ఏడుపాటకు నీటి సౌకర్యం ఇంకా భూములు పెట్టాలనే విషయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాకతీయ కాలువ కింద కూడా ఉన్న గ్రామాలన్నీ కూడా దాని కింద ఎంత ఆయకట్టు పాల్గొంది అనే విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు. ఇవాళ నిర్ణయం చేసింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లేదా 3 రోజులలో జిల్లా మంత్రివర్యుడు కొప్పులీశ్వర్ గారి ఆధ్వర్యంలో పట్ల మేడిపల్లి మండలానికి ప్రత్యేకంగా ఒక సమావేశం గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేడిపల్లిలో పట్ల గౌరవ జడ్పీటీసీ గారు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పట్ల నానాయకట్టు మండలాల నానాయకట్టు గ్రామాలే కానివ్వండి, భూములు పెట్టిన గ్రామాలు ఏవైతే ఆ గ్రామాలు ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే జడ్పీటీసీ గారు కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ ఊళ్ళే గ్రామం గురించి పూర్తిగా అవగాహన తెలిసినటువంటి కొంతమంది రైతులను కూడా ఆ సమావేశంలో పిలుస్తున్నారు. దాని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెనుకటి కాలంలో బాగా మందికి చాలా విషయాలు తెలుసుంటాయి, ఇంజనీర్ల కంటే మానవులు తెలియదు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శివాజీనగర్ నూనివారిపల్లె రహదారిలో ఉన్న సంగరాజు అపార్ట్మెంట్లో 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ప్రధాన రహదారి కట్టడి చేశారు. కట్టడి చేసిన ప్రాంతంలోని దుకాణాలను తెరవవద్దని పోలీసులు వ్యాపారస్తులకు తెలిపారు. దీంతో అక్కడి వ్యాపారస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతం 4 వైపులా ఉండే రహదారులను కట్టడి చేయాలని అధికారులను కోరుతున్నారు. అధికారులు కట్టడి చేసిన ప్రధాన రహదారిలో 4 బ్యాంకులు, 200 దుకాణాల వారు కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఇప్పుడు మళ్లీ 24 రోజులు దుకాణాలు మూసివేస్తే తమ పరిస్థితి ఏంటని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం కారణి నుండి దాసుకుప్పం వరకు నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు డీకేటీనా పట్టానా అని వాళ్ళకి తెలియదు. ఎంతసేపైనా అది రెవెన్యూ వాళ్ళే చెప్పగలరు అనమాట. బైక్ మార్కింగ్ చేసి వాళ్ళు మాకు ఇస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో సెట్టిపేట రైల్వే బ్రిడ్జి దగ్గర రహదారి ఘోరంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే ట్రాక్ పనులు జరుగుతుండటంతో మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నీరు నడుంలోతుకు చేరింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి రోడ్డు మరమ్మతులు చేయవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.
వల్ల వెళ్ళే బైకులు ఫ్యామిలీస్ తోటి మొత్తం అంతా కూడా ఇబ్బందిగా ఈ సైలెన్స్లో వాటర్ వెళ్ళిపోయి బైక్ లాగిపోయి కారు లాగిపోయి నానా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు ఎవ్వరూ కూడా స్పందించట్లేదు. అందరికీ కూడా తెలియపరిచాం కూడా, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తెలియపరిచాం. అయినా దాన్ని పట్టించుకునే నాదుడే కనబడట్లేదు. పైగా ఆ రైల్వే కాంట్రాక్టర్స్ బతిమాలుగా వాళ్ళని వేడుకోగా వాళ్ళు ట్రాక్టర్ మీద ఇంజిన్ తీసుకొచ్చి వాటర్ ఎరగాలలోకి వాటర్ని తోడుతున్నారు ఏ రోజు ఆ రోజు. దానికి ప్రత్యామ్నాయము ట్రైన్ ఎరగాల్లోకి ఒక డ్రైన్ ఇవ్వాలండి. అంతకు ముందుగా ఈ టేపు ఇరిగేషన్ సైట్లోకి వాటర్ డ్రైన్ ఉండేది. ఈ రైల్వే వర్క్ జరుగుతుంది కాబట్టి అది ఇటువైపు రావడానికి వాటర్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో దయదలిసి అటువైపు ఎరగాల్లోకి ఇంజిన్ పెట్టి కొడే పరిస్థితులండి. బ్రిడ్జి కింద వాటర్ నిలబడడం వల్ల చాలా జనం ఇబ్బంది పడుతున్నారండి. దీన్ని పరిష్కారం మరి ఎవరు చేస్తారు అనేది నాకు తెలియదు. కానీ ఈ వాటర్ నుంచి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. మోటార్ సైకిల్ ఆగిపోతున్నాయి, కార్లు తడిచిపోయి ఆగిపోతున్నాయండి. అంతమంది కూడా చాలామంది కూడా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడే రైలు కూడా టిక్కి పెట్టి వస్తున్నారు. ఆడ లేడీస్ కూడా పడిపోతున్నారు. దానివల్ల పడిపోయిన మామూలుగా గోతుల్లో జనం పడిపోవడం కూడా జరుగుతుందండి. మొత్తం మోటార్ సైకిల్ ప్లెక్కలు తడిచిపోవడం, కార్లు ఆగిపోవడం వల్ల ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారండి జనం. ప్లెక్కలు తడిచిపోయి బైక్లు ఆగిపోయి వాళ్ళు నైట్ అనగా పగలనక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇండివిజువల్ జనం. దాన్ని బట్టి మరి ఆ గూతులు గట్ట పూర్తి మార్గం చూడాలని, లేదంటే సైడ్ కొంచెం ట్రైన్ కింద ఏదైనా ఇస్తే కొంచెం వాటర్ తగ్గుతుందని నేను కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో చేనేత కార్మికులు ఆందోళన బాట పట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న గత 4 నెలల నుంచి చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిన కారణంగా చేనేత కార్మికులు చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిరాహార దీక్షలో పాల్గొన్న చేనేత కార్మికులు మాట్లాడుతూ నిల్వ ఉన్న చేనేత వస్త్రాలు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. చేనేత కార్మికులకు నెలకు 8,000 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని, చేనేత వస్త్రాలపై ఉన్నటువంటి జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు జూలూరి శ్రీనివాసులు, కార్మిక సంఘం నాయకులు తీరందాసు, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ నిరాహార దీక్షని చేయటం గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం పద్మశాలి దాని మీద స్పందన లేదు. తర్వాత ఎప్పుడు నిన్న వచ్చి కూడా రైతు గురించే మాట్లాడుతున్నాడు. తర్వాత సెకండ్ పద్మశాలి నేత, రైతు నేత అన్న, ఈ రెండే కలిసి వచ్చి ఎప్పటిదో ఇది అనుకుంటారు. కానీ ఈ రోజు మటుకు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కేసీఆర్ గారు పద్మశాలి గురించి ఒక్క మాట కాదు, ఒక ఏదైనా పలుకు లేదు. అతనికి ఏమనిపిస్తుందో పద్మశాలి చూస్తే, పద్మశాలి వాళ్ళు మరి మనసు కాదనుకుంటున్నా లేక ఇంకేమని అనుకుంటున్నా అతని మనసుకి నాకైతే అర్థమవుతలేదు. మా పద్మశాలి సంఘం వారు ఈరోజు ఎంత బాధపడుతున్నారు చేనేత కార్మికులు. ఒకసారి అతడు వచ్చి ఈ ఒక చేనేత కార్మికులు ఒక్క ఇంటికి వచ్చి చూస్తే ఆ వాతావరణం ఏందో ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. తర్వాత ప్రధానమంత్రి గారు కూడా 20,000 కోట్ల రూపాయలు ప్రకటించి రైతు తర్వాత చిరు వ్యాపారస్తులు అన్నాడు. పద్మశాలి కూడా పెట్టలేదు. ఆయన కూడా పెద్ద నిర్ణయం తీసుకుంటలేడు. మేము కూడా ఇక్కడ ఎంపీ గారులకు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా ఏం స్పందన లేదు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాము, తర్వాత ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ రాశాము, అక్కడికి వెళ్ళి స్పందన రాని మట్టుకు మేము ఏమి చేస్తాము అని ఇక్కడ నాయకులు ఆ విధంగా చెప్పడం జరుగుతున్నది. ఆ బాధ భరించలేక ఈరోజు నిరాదీక్షలో కనీసం ఒక 15 రోజులైనా నిరాదీక్ష చేయడానికి మేము పూనుకున్నాం. ఈ నిరాదీక్షని ఎట్టి భంగం కాకుండా కూడా చూసుకునే బాధ్యత మాకున్నది. కాబట్టి ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతుందని మేము సభాముఖంగా చెప్తున్నాం. బండూరు చేనేత సహకారం సంఘం అధ్యక్షుడిగా నేను ఉన్నాను. అలాగే నల్గొండ డిసిసికి డైరెక్టర్గా కొనసాగుతున్నాను. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో చేనేతకు ఆదరణ కనుమరుగైంది. పూర్తిగా ఈ చేనేత సంక్షోభంలో కూలిపోయింది. దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం 2వ స్థానంలో ఉంది. ఇది జగమరిన సత్యం. ప్రభుత్వం దృష్టి మొత్తం పూర్తిగా వ్యవసాయ రంగం వైపే ఉంది. మరి ఒక దృష్టి మా వైపు చూడాలని, మా చేనేత రంగం మీకు కనిపించట్లేదా అని, మన చేనేత కార్మికుల ఆవేదన మీకు వినిపించడం లేదా అని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రెండు నిమగ్నెత్తినట్టుగా స్పందన లేకుండా ఉన్నాయి. మరి ఎందుకో దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని
నెలకు 8,000 రూపాయల జీవన వృత్తిని చేనేత కార్మికునికి కల్పించాలని, అలాగే చేనేత రంగంలో ఉన్న GSTని తొలగించాలని, అలాగే చేనేత నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, మాకు కూడా ప్రత్యేకంగా కొంచెం బడ్జెట్ కేటాయించాలని, చేనేత రంగానికి వ్యవసాయ రంగానికి ఏదైతే ఆదరణ ఉందో అదే రంగంగా అదే సమానంగా సమదృష్టితో చేనేత రంగానికి ఆదరణ కల్పించాలని ప్రభుత్వాలను మేము విన్నవించుకుంటున్నాము. చేనేత కార్మికులకు ఆకలి చావులను కూడా ప్రభుత్వం అరికట్టాలని ఈ విషయం మేము పదే తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము కోరుతా ఉన్నాము. రోజు రోజుకు చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి పట్ల నర్సంపేట నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు. నర్సంపేట నియోజకవర్గంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్డు నందు ఫైర్ ఇంజన్ సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశామని తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రజలు విచ్చలవిడిగా బాధ్యతారహితంగా మాస్కు లేకుండా తిరిగిన వారిపై పోలీసులు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, ఫైర్ సిబ్బంది, ఇతర పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని ముధోల్ ఎస్ఐ అశోక్ సూచించారు. ముధోల్ మండల కేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహించారు. పక్క గ్రామాల నుంచి ప్రజలు అధికంగా రావడం, నిర్లక్ష్యంగా ఉంటూ మొహానికి మాస్కులు లేకుండా తిరగడంతో వారిపై కోవిడ్ యాక్ట్ ప్రకారం చలానా విధించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దిగంబర్, హోంగార్డు ధర్మేందర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముదల్ పోలీసు వారి తరఫున నమస్కారాలు. దాదాపు ఈ కరోనా మహమ్మారి విచ్చలవిడిగా విజృంభిస్తున్న వేళ దాదాపు మనము గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు జీవో నంబర్ 74 ప్రకారము ఎవరైతే మాస్క్ లేరో వాళ్ళకి మా ఫైన్ వేయడం జరుగుతుంది, అంటే పెట్టి కేసు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి మా ముదల్ పోలీసు వారి తరఫున ఒకటే విన్నపం, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడేటట్టు, కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. మాస్క్ ఒకవేళ చట్టానికి మాస్క్ ధరించకపోతే ఖచ్చితంగా మనము పెట్టి కేసు అనేది చేసి దాన్ని ఛార్జ్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి కోర్టులో ఫైన్ కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం హేయమైన చర్య అని కొడిమ్యాల బీసీ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంఘాల మండల అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ అన్నారు. పవిత్ర ఆలయంగా భావించే రాజగృహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో నానాటికి దళితులపై దాడులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి బీసీ సంఘాల మహిళా అధ్యక్షురాలు పద్మా జనార్దన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తక్కువ ఉన్నట్టు అందరు భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజగృహంపై మహారాష్ట్రలో దాడి చేసినందుకు కొడిమ్యాల మండల బీసీ సంఘాల తరపున పార్టీలకు అతీతంగా అందరం నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు భారతదేశం అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు భారతదేశానికి ఒక వెలుగు చూపి రాజ్యాంగాన్ని రాసి అందరికీ రిజర్వేషన్లు కల్పించిన గర్వించదగ్గ నాయకుడు మన అంబేద్కర్ గృహంపై కొందరు దుండగులు దాడి చేయడం హేయమైన చర్య. వారిని వెంటనే శిక్షించాలని బీసీ మండల ప్రెసిడెంట్ తరఫున బీసీ సంఘాల తరఫున దీన్ని ఖండిస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ అరవింద్పై వరంగల్లో జరిగిన దాడిని తోట కమలాకర్ రెడ్డి ఖండించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల అవినీతి అక్రమాలను ఎవరు ప్రశ్నించినా వారిపై దాడులు చేయించడం టీఆర్ఎస్ పార్టీ ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తామని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుందన్నారు. ఎన్ని దాడులు చేసినా ఏది ఏమైనా అవినీతి బండారం బయటికి రాక మారదన్నారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పక మానారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మార్చేస్తుంది. నిన్న ఒకటే రోజు ఇటు ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాల్సినటువంటి తీన్మార్ మల్లన్న మీద జీవన్ రెడ్డి అనుచరులు గూండాల్లాగా దాడికి పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద ఎక్కడికక్కడ నిలదీస్తూ వాళ్లకు కొరకరాని కొయ్యలా తయారైనటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి బిడ్డను ఇంటికి పంపించినటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారి మీద వరంగల్లో దాడి చేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని ఎవ్వరు ప్రశ్నించినా కూడా గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వరకు కూడా దాడులకు పాల్పడుతూ వస్తున్నారు. అవినీతిని బయటపెట్టిన దానికి ముఖ్యమంత్రి ఎక్కడ అంటే ఒక రిపోర్టర్ మీద కేసులు పెట్టి జైలు వేస్తారు. ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడితే అది పేపర్లో రాస్తే విలేకరులను లోపలేస్తారు. భూములు కబ్జా పెడుతున్నారని చెప్పేసి తీన్మార్ మల్లన్న టీవీ ఛానల్లో చెప్తే ఆయన మీద అక్రమ కేసులు పెడతారు. పోలీస్ స్టేషన్కి అటెండ్ అయితే దాడులు చేస్తారు. మయఓం రామేశ్వరరావు తోటి కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ దోసుకుంటూ ఉంటున్నారని చెప్పేసి మా బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఆరోపణలు చేస్తే దాన్ని సాక్ష్యాలతోటి నిరూపిస్తే ఈరోజు అరవింద్ గారి మీద దాడి చేస్తారు. అంతెందుకు మొన్నటికి మొన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నంలో ఒక దళిత మహిళ ఎంపీ పెన్ చూడకుండా ప్రశ్నించిన పాపానికి ఆమె మీద దాడి చేస్తారు. మిరుదొడ్డి మండలంలో భూముల పంచాయతీలకు పోయి మహిళను కూడా చూడకుండా మన మిరుదొడ్డి ఎంపీపీ ఒక అమ్మాయి మీద దాడి చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా దాడుల సంస్కృతిని కొనసాగిస్తూ ఉన్నది. చరిత్రలో ఎప్పుడు అధికార పార్టీ నాయకులు ఎక్కడ కూడా నిరసన తెలియజేసినటువంటి ప్రతిపక్షాల మీద రోడెక్కి నిరసన తెలియజేసినటువంటి చరిత్ర లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరు అవినీతిని ప్రశ్నించినా కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము 90 ML బ్యాచ్లను మొత్తం కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ఈరోజు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశ్నించే గొంతును ఎవరు మూయించాలని చూసినా, ఎవరు అణిచివేయాలని చూసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని చూస్తూ గమనిస్తూ ఊరుకోరు. అతి త్వరలో మీకు బుద్ధి చెప్పక తప్పదు. ఇప్పటికైనా సరే మీరు చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ కూడా తెలుసుకొని బేషరతుగా అటు మల్లన్నకు ఇటు అరవింద్ గారికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పి వారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి టీఆర్ఎస్ గూండాలు ఉన్నారో వాళ్ళందరి మీద వెంటనే కేసులు ఫైల్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం ఎస్ఎల్బీసీ టన్నెల్ బేస్ క్యాంపు వద్ద రాబిన్ టెక్నికల్ కార్మికులు నిరసన చేపట్టారు. టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నికల్ కార్మికులుగా పనిచేస్తున్న తమకు గత 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, దీంతో దుర్భర జీవితాలను గడుపుతున్నామని అన్నారు. యాజమాన్యాన్ని జీతాల విషయమై అడగ్గా బడ్జెట్ లేని కారణంగా జీతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారని తెలిపారు. చాలని జీతాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నా వచ్చే జీతాలు కూడా సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అర్ధాకలితో అలమటిస్తున్న తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకొని జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. గాంధీ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న 4వ తరగతి అవుట్సోర్సింగ్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల జీతాలు వెంటనే పెంచాలని ఒకరోజు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె చేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు. గాంధీ ఆసుపత్రి ఎదురుగా అవుట్సోర్సింగ్ 4వ తరగతి సిబ్బంది ఈరోజు రోడ్డుపై బయటకి ధర్నా ఇస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి పర్యటన. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కడప జిల్లా రాజంపేట పట్టణంలో లాక్డౌన్. ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్న వ్యాపారులు. నిడదవోలు మండలంలో అధ్వాన్నంగా తయారైన శెట్టిపేట రైల్వే బ్రిడ్జ్ రహదారి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ప్రతి గ్రామానికి సాగునీరు అందించడమే లక్ష్యం. వెల్లడించిన రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో చేనేత కార్మికుల ఆందోళన. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.